ఈరోజు ముఖ్యమంత్రి గారి గ్రీవియన్స్ డే సందర్భంగా మంగళగిరి పార్టీ ఆఫీస్లో గ్రీవియన్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా రెల్లి కులస్తులు వాళ్ళు ఎస్సీలో ఉన్నాం, మమ్మల్ని ఎస్టీలో చేర్చమని, అలాగే 7వ తారీఖుతో గడువు ముగుస్తుంది, 31వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయమని కోరటం జరిగింది. వాళ్ళు అంటే ఎక్కడో పని చేసుకుంటా వాళ్ళందరూ సంక్రాంతి పండుగకి తర్వాత అయితే అవైలబిలిటీలో ఉంటారని చెప్పి వాళ్ళు అడిగితే 31 తారీఖున ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా చాలా సమస్యలు, ఎక్కువ సమస్యలు రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రజల ఆస్తుల విషయంలో ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడాల్సిన గత ప్రభుత్వం అన్ని గాలికి వదిలేస్తే ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం నెట్టింది. రెవెన్యూ సదస్సులు పెట్టినా కూడా ఇక్కడికి కూడా గ్రీవియన్స్లో వచ్చే పరిస్థితి. 3 జోన్ల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి అయినా, రాయలసీమ నుంచి అయినా, ఇక్కడ కోస్తా నుంచి అయినా, ఇన్ని సమస్యల వలయంలోకి గత ప్రభుత్వం ఏమాత్రం పనిచేయకుండా ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది. అలాగే అభివృద్ధి చేశానని మొన్న మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఆయన చేసిన అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం మీద చెడగొట్టినట్టుగా మాట్లాడుతారు. అభివృద్ధి చేశారా చేయలేదా అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఊరు వెళ్ళినా రోడ్లు చూస్తే తెలుస్తుంది. ఏ ప్రభుత్వమైనా రోడ్లు ఎత్తం చూసాను తప్ప రోడ్లు గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని మా ప్రభుత్వానికి కల్పించింది గత పాలకులు కాదని అడుగుతుంది. అలాగే తెలుగు భాష మీద దాడి చేయటం, ఇంగ్లీష్ మీడియం అయితేనే కరెక్ట్ అని చెప్తున్నారు. సాక్షి పేపరు, సాక్షి టీవీని తెలుగు నుంచి ఇంగ్లీష్ మార్చే ఆలోచన మాజీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడా? అంటే ఎప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉండాలి, మాతృభాష వద్దని కోరుకుంటాం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ కారణమే భాష లేదా సంస్కృతి ఉండదు. అలాంటి దగ్గర తెలుగు భాష మీద దాడి చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వమే. మంత్రులు ఎట్ట మాట్లాడాలో మీకు తెలిసిందే. ఇప్పుడు సాక్షి పేపర్ను కూడా విట్నెస్ అని పేరు మార్చే ధైర్యం ఏమన్నా వాళ్ళు చేయగలరా? బెటర్ ఇంగ్లీష్కి మారుద్దాం అనుకున్నప్పుడు సాక్షి పేపర్ని, సాక్షి టీవీని కూడా ఇంగ్లీష్కి మార్చాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అలాగే ప్రజలు గ్రీవియన్స్లు అట్టగే 6 మాసాల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందని సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. నేను ఎందా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే పార్టీ ఆఫీస్లో 6 మాసాల్లో ఆ రోజు నవరత్నాలు ఎన్ని అమలు చేశారు, అలాగే ఇప్పుడు 6 మాసాల్లో మేమేం చేసాం. పతనం అంచుకి ఈ ప్రభుత్వాన్ని నెట్టేస్తే మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు జూన్ 7, 2019 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవాళ ఆర్థిక పరిస్థితి ఏంటో బేరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 6 మాసాల పరిపాలన మీద నేను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పా. టైం వాళ్ళు చెప్పినా, ప్లేస్ చెప్పినా, వాళ్ళ ఆఫీసు మా ఆఫీస్, వాళ్ళ ఆఫీస్కి మేము రాం, మీ ఆఫీస్కి వాళ్ళు వచ్చే పరిస్థితులు రాజకీయాల్లో లేవు. కాబట్టి బయట ఏ వేదిక మీద, న్యూట్రల్ వేదిక మీద ఏ వైసీపీ నాయకుడితో అయినా బహిరంగ చర్చకు నేను సిద్ధం. అలాగే గత ప్రభుత్వం తెలుగు భాష మీద దాడి చేసింది, అభివృద్ధిని అటకెక్కించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అనుభవాన్ని మించిన గురువు లేడనేది వివేకానంద సూక్తి. అది చంద్రబాబు గారి విషయంలో అక్షర సత్యం. ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి, వాట్సాప్ కాల్ మానేసి మామూలు కాల్స్ మాట్లాడే పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రజల్ని. అలాగే పెట్టుబడులు కానీ, టీసీఎస్ కంపెనీ కానీ, రిలయన్స్ కానీ, అలాగే లోకేష్ బాబు యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాటని కార్యరూపం దాల్చడానికి తన శాఖ కాకపోయినా దీని మీద కూడా పనిచేస్తాం. అమెరికా వెళ్ళా, లేకపోతే డేటా సెంటర్లు తీసుకొద్దామన్నా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తుంది. వాళ్ళు చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, వైసీపీ నాయకులు కానీ చెప్పినట్టుగా మా కాన్షియన్సీ తీసుకున్నా. మల్లవల్లిలో అశోక్ లైలాండ్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ ఎందుకు పారిపోయింది మీ ప్రభుత్వ హయాంలో అని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారని అడుగుతున్నాం. ఈ ఒక్క ఉదాహరణ చాలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. రాబోయే కాలంలో ప్రజల అవసరాలు లక్ష్యంగా పనిచేస్తాం. అసెంబ్లీకి రాకుండా ప్రజా దర్బార్ నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ అర్జీలు ఏం చేస్తాడు అనేది చూస్తున్నాం. ఇంకా ఆ అర్జీలన్నీ ఆయన సొంత డబ్బులతో పులివెందుల్లో కానీ ఇక్కడ తీసుకున్న అర్జీలను పరిష్కరిస్తాడా, లేదా ప్రభుత్వానికి పంపిస్తాడా, లేదా మేమే మనిషిని మా ఆఫీసులను పంపించాలి మీ దగ్గర అర్జీలు కలెక్ట్ చేయడానికి? మీరు ఎట్టకు శాసనసభకి మొహం చాటేసిన పరిస్థితి. లోక్సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష హోదా లేకపోయినా అక్కడేమో మీ 4 ఉన్న ఎంపీలు అటెండ్ అవుతారు. ఇక్కడ 11 మందిని శాసనసభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే రాష్ట్ర శాసనసభ అవమానిస్తూ ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నా. ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 4 పార్లమెంట్ సీట్లు లోక్సభ ఇచ్చినా, 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలు మీరు ఒక రకంగా ఢిల్లీలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకంగా రెండు నాలుకల ధోరణి ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని మాజీ ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నిస్తున్నా. ముందు ఆ గ్రీవియన్స్ ఏం చేస్తారనేది ఆసక్తిగా ఉంది. ఆ ప్రజలు గ్రీవియన్స్లు ఎందుకు ఇస్తున్నారు? అవి ఇచ్చినట్టు అడ్రస్ చేస్తారా, ఊరిని తీసుకుని వదిలేస్తారా, లేదా శాసనసభ సెక్రటరీకి ఏమైనా పంపిస్తారా? అది తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అణగారిపోయిన, అభివృద్ధి అటకెక్కి అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వమే. ఇప్పుడు గాడిలో పెట్టి అన్ని పథకాలని అమలు చేస్తా 3000 పెన్షన్ పెంచిన ప్రభుత్వం మాది కాదా? మీరు చూడనట్టుగా నటిస్తున్నారా, రాజకీయ విమర్శలు చేస్తున్నారా? మీరు 6 మాసాలు మీరు చేసిన 2 కూడా లేని పరిస్థితి. అన్ని పథకాలు పేర్లు అనౌన్స్ చేసి
ప్రాక్టికల్గా మీరు ప్రారంభించకుండా అప్పుడు మీరుండి ఇప్పుడు 6 మాసాల్లోనే ఇలా మాట్లాడటం రాష్ట్రానికి కూడా మంచిది కాదు. రాష్ట్ర ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా తిరస్కరించి మిమ్మల్ని 11 మందికి పరిమితం చేస్తే ఇప్పుడన్నా శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటి ప్రజా సమస్యను పరిష్కరిస్తానికి ఉన్న ఒకే ఒక వేదిక శాసనసభ కాబట్టి శాసనసభ మీద గౌరవించి ముఖ్యమంత్రి గారు అక్కడికి వస్తే బాగుంటుంది. ఇక్కడ మీడియా సమావేశాలు పెట్టి మీడియాలో 6 నెలలు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పడం ఈ రాజకీయ విమర్శల్ని అసెంబ్లీకి వచ్చి కూడా చేయొచ్చు. అసెంబ్లీకి రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రిని కోరుతున్నాం.